నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూదరి వ్లాగ్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో వచ్చేసి శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణాన్ని మేము మా గుడిలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామనేది ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందైతే గుడికి వెళ్ళే ముందు శ్రీరాముల వారికి తలంబ్రాల కోసం అని చెప్పి ఇంట్లోనే తలంబ్రాలనైతే కలుపుకొని తీసుకెళ్తున్నాను. మనం ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన ఈ తలంబ్రాలని సీతారాముల వారికి వేసే తలంబ్రాల్లో మిక్స్ చేస్తే, మనం తీసుకెళ్ళిన ఈ తలంబ్రాలు కూడా సీతారాముల వారికి అందజేసినట్టవుతుంది. సో, అందుకోసమని ఎవ్రీ ఇయర్ ఇలానే కొన్ని తలంబ్రాలనైతే ఇంట్లో ఇలా కలుపుకొని వెళ్తూ ఉంటాను. ఈ వ్లాగ్‌లో మీరు కంప్లీట్‌గా సీతారాముల వారిని మేమెలా అలంకరించుకుంటాము, అలాగే మా గుడిలో ఈ సీతారాముల వారి కళ్యాణం ఎలా జరుగుతుందనేది మీరు చూస్తారు. సో, కంప్లీట్‌గా రా వ్లాగ్ అండి. కొన్ని ఆడియో క్లిప్స్ ఉంటాయి. కొన్ని వాయిస్ ఇస్తూ ఉంటాను. ముందైతే ఇక్కడ ఎర్లీ మార్నింగే రాముల వారి కళ్యాణానికి ఒక 2 గంటల ముందే వచ్చి అలంకరిస్తామండి. ఎవ్రీ ఇయర్ కొత్త వస్త్రాలని స్టిచ్చింగ్ చేపిచ్చి, ఈ వస్త్రాలని విగ్రహాలకి ధరించి, ఆ తర్వాత ఇంకా పూల జడ, సీతమ్మ వారికి, రాముడి వారికి పూలు, అలా బొట్లు అన్నీ అలంకరిస్తూ ఉంటాము. ఈ వీడియో పార్ట్‌లో మేము సీత, రాముడు, లక్ష్మణుడు అలాగే హనుమంతుడిని ఎలా అలంకరించుకుంటాము, అలాగే మా గుడిలో ఈ సీతారాముల కళ్యాణానికి మేమందరం ఎలా కలిసికట్టుగా ఇలా అన్నీ చేసుకుంటామనేది మీరు ఈ వీడియోలో చూస్తారండి. ఇలా అందరం కలిసి అలంకరించేసుకొని, ఆ తర్వాత మనకి సీతారాముల వారికి ఏవైతే తలంబ్రాలు తయారు చేసుకుంటామో, వాటిని కూడా అందరూ కలిసి తలంబ్రాలను తయారు చేసి, ఆ తర్వాత సీతారాములని మన స్టేజ్ మీదకి తీసుకెళ్ళి కళ్యాణం అనేది జరుగుతుందండి. సో, మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్లేసెస్‌లో మీరు సీతారాముల కళ్యాణాన్ని ఎలా చేసుకుంటారు? అలాగే మీరెప్పుడైనా ఇలా సీతారాముల వారిని తయారు చేశారా? అంటే అలంకరించారా అనేది కూడా కామెంట్‌లో మెన్షన్ చేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ అలంకరిస్తూ ఉంటామండి. ఇది మనకి ఒక మంచి బెస్ట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. మనకి దేవుడిచ్చిన వరం అని కూడా మాట్లాడుకోవచ్చండి మనం. ఎందుకంటే మనకి సీతారాముల వారిని అలంకరించే అదృష్టం దొరికింది అని అనుకోవచ్చు. సో, అలా ఎవ్రీ ఇయర్ అండి అందరం కలిసి చేస్తాము. మరి మీ ప్లేసెస్‌లో మీరెప్పుడైనా ఇలా అలంకరించారా విగ్రహాలని? అలాగే లేకపోతే ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్‌లో మెన్షన్ చేయండి. మీరిక్కడ చూసినట్టయితే నేనైతే పూల జడ వేస్తున్నానండి. ఇంకా అందరం ఒక్కొక్క పనైతే కంప్లీట్ చేసేస్తున్నాం. ఎందుకంటే కళ్యాణానికి టైం అవుతుంది కాబట్టి తలా ఒక పని చేస్తూ ఉన్నామండి ఇక్కడ. సో, ఇలా ఈరోజు వీడియోలో ఈ సీతారాముల కళ్యాణానికి ముందు ఎలా అలంకరించుకుంటామో, అలంకరించుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఈరోజు ఇక్కడనైతే ఈ అలంకరణ మాత్రమే చూపిస్తున్నాను. ఆ తర్వాత మేము కలిపే తలంబ్రాలను కూడా చూపిస్తానండి. ఆ తర్వాత కళ్యాణం అనేది ఉంటుందండి. కంప్లీట్‌గా అంతా ఒకే వీడియోలో నేను పోస్ట్ చేయలేను కాబట్టి కళ్యాణం అనేది సెకండ్ పార్ట్‌లో పోస్ట్ చేస్తాను. మీరిక్కడ చూసినట్టయితే తలంబ్రాలల్లో ఆల్రెడీ జీలకర్ర, బెల్లం, సీతమ్మ వారి పుస్తలు కూడా ఉన్నాయండి. నేనిక్కడ మీకు ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను. ఆ తర్వాత సీతమ్మ వారికి మనమైతే ఏవైతే అలంకరించుకోవడానికి పూలు, అలాగే రాముల వారికి తులసి మాల ఇవన్నీ ఇక్కడే పెట్టేసుకొని, ఇంకా ఇప్పుడైతే తలంబ్రాల బియ్యం కలపడానికి సిద్ధమవుతున్నామండి. మీరిక్కడ చూసినట్టయితే అందరూ కుంకుమ, అలాగే పసుపు, గంధం అందరికీ పెట్టేసుకొని అంటే మన ఆచారాల్ని ఫాలో అవుతూ ఈ ట్రెడిషన్ అనేది చేస్తున్నాము. తలంబ్రాల కోసం ప్రతి ఒక్కరూ మనకి ఇలా తలంబ్రాలు మన ఇంట్లో నుంచి కూడా రావాలని చెప్పి కొన్ని కొన్ని బియ్యం యాడ్ చేసుకుంటూ ఈ తలంబ్రాలనైతే మిక్స్ చేసుకుంటామండి. ఈ విధంగా తలంబ్రాలనైతే కలుపుకున్నామండి. మాకైతే ఎవ్రీ ఇయర్ ఇంట్లో పెళ్ళిలాగే ఇలా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని, మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యి, మళ్ళీ కళ్యాణానికి రెడీ అయ్యొచ్చి, కళ్యాణానికైతే కూర్చుంటామండి. సో, అది కూడా నేను అప్‌కమింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ పార్ట్‌లో. సో, ఈ విధంగా మన ఇంట్లో పెళ్లి జరిగినట్టే అన్ని కొన్ని క్లిప్స్ కూడా తీసి పెట్టుకున్నామండి మెమరీ కోసం అని చెప్పేసి. ఈ ఇయర్ ఇలా చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా చేసుకోవాలనుకుంటాం ఎవ్రీ ఇయర్.
ఎవ్రీ ఇయర్ మాకన్ని మెమోరీస్ సేవ్ అయ్యి ఉంటాయండి. ఎవ్రీ ఇయర్ అందరూ ఇక్కడ ఉండలేకపోతారు. అవైలబుల్‌గా ఉండరు కాబట్టి. సో, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ అందరమైతే ఫైనల్‌గా హ్యాపీగా ఉంటామండి. ఫైనల్లీ అవుట్‌పుట్ వచ్చేసి మేము రెడీ చేసిన సీతారాముల వారిని చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్‌లో సీతారాముల వారి కళ్యాణానికి తీసుకెళ్ళాక కళ్యాణం ఎలా జరిగింది, ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్‌లో చూపిస్తాను. సో, అంటిల్ దెన్ మీరు ఈ ఛానెల్ మీద ఒక కన్నేసి ఈ ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.